అబ్బా! జున్ను. ఆహా! చూస్తే నోరు ఊరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోండి మిల్క్ జున్ను పౌడర్ కామధేను కంపెనీ వాళ్ళు తీసుకున్నాం అనమాట. మామూలుగా అయితే గనక మనకు విలేజెస్‌లో అయితే గనక ఎక్కువ జున్ను పాలు దొరుకుతాయనమాట. వాటిలతో చేసుకుంటా ఉంటారు. బట్ మనం ఉండేది సిటీస్‌లో వాళ్ళకి ఎక్కువ ఇలాంటివి దొరకవు కాబట్టి జున్ను పాలు. సో, మనం ఇలాంటి ఇన్‌స్టంట్‌గా ఉండే జున్ను పౌడర్‌నే తీసుకుంటాం అనమాట. ఇది బయట ఎక్కడైనా స్టోర్స్‌లో ఆర్ డీమార్ట్‌లో ఎక్కడైనా గానీ దొరికిద్ది. ఒకసారి మీరు గనక ఇన్‌స్టంట్‌గా జున్ను చేసుకోవాలనుకుంటే గనక ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ట్రై చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆ ప్యాకెట్ పౌడర్ మొత్తం అంతా కనుక ఒక బౌల్లో తీసేసుకోవాలండి. దాంట్లో ఒక ప్యాకెట్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా మిల్క్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో, ఇది మొత్తం కలిపేసిన తర్వాత దానిలో ఇలాచీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఫర్ టేస్ట్‌కి. సో, అలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో బెల్లం అనేది వేసుకోవాలి. చాలామంది పంచదార కూడా వేసుకుంటూ ఉంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. బట్ జున్ను అంటే గనక ఎప్పటి నుంచి అయితే కనుక మన ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం అయితే కనుక బెల్లం అనేది చాలా గుడ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇలా మొత్తం అంతా మనం ఏ ఉండలు లేకుండా అంతా కలిపేసుకొని సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన స్టవ్ మీద ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేసుకోవచ్చు అండి. మేమైతే కనుక కుక్కర్లో యూస్ చేసుకుంటున్నాం. కొంతమంది బయట ఉండే వాళ్ళకి స్టవ్ అది ఉండదు కాబట్టి. సో, కుక్కర్ అయితే అందరికి అవైలబుల్లో ఉండేది కాబట్టి మేము రైస్ కుక్కర్లో పెడుతున్నాం అనమాట డబుల్ బాయిలింగ్ మెథడ్లో. సో, ఇలా పెట్టిన తర్వాత ఒక 20-25 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఓపెన్ చేసి చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో కనుక ఏమన్నా కనుక ఇంకా కొంత అవ్వలేదు అనిపిస్తే కనుక మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత కనుక మనం తీసుకుంటే కనుక ఒక స్మూత్‌గా టేస్టీగా ఉన్న జున్ను అనేది గనక మనకి తయారైపోతదండి. అబ్బా! ఎంత స్మూత్‌గా ఉంటదో అండి జున్ను మాత్రం. ఒక్కసారి గనక అది తయారైపోయాక మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. అచ్చం అసలు మనం జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉండిద్ది. చూసారు కదండీ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. దాన్నైతే గనక అసలు కొంత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ గనక ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్ చేసుకొని తింటే ఉంటదండి. అబ్బబ్బబ్బా! నోరంతా కూడా ఎంతో ఆహా! జ్యూసీగా ఎంతో స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటది. అందరికీ నచ్చిద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.